దేవుని గ్రంథంలో ఉండి 118వ కీర్తన 15వ వచనాన్ని చదువుకుందాం. 15, 16 వచనాలు. Psalm 118 verses 15 and 16. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. చిన్న ప్రార్థన. పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో నీ దక్షిణ హస్తాన్ని గురించి మేము ధ్యానం చేయబోతుండగా మీరే మాతో మాట్లాడుమని వేడుకుంటున్నాను ప్రభా. నీ వాక్కును పంపి మమ్మల్ని బలపరచండి, ఆశీర్వదించండి, స్థిరపరచండి. మా ప్రాణాత్మ దేహములకు క్షేమాభివృద్ధిని నీ మాటలు వినుట ద్వారా కలుగ చేయండి. యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ దేవుని యొక్క హస్తాన్ని గురించి ప్రస్తావన 3 సార్లు మనం చూస్తున్నాం కదండి. 15వ వచనంలో యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. దేవుని హస్తము ఒక మంచి వాయిద్యము ఎవరి చేతిలో అయినా ఉండొచ్చు. ఒక మంచి వయలిన్ అవనియండి, ఒక మంచి పియానో అవనియండి, ఒక కీబోర్డ్ అవనియండి, ఒక గిటార్ అవనియండి, ఒక ఫ్లూట్ అవనియండి. వాయిద్యము వస్తువు ఎంత మంచిదైనా దాన్ని పట్టుకున్న వాళ్ళ చేతిలో నైపుణ్యత ఉంటే, స్కిల్ ఉంటే, టాలెంట్ ఉంటే దానిలో అద్భుతమైన రాగాలు, స్వరాలు పలికిస్తారు. ఎంత అద్భుతమైన వయలిన్ అయినా మనకేం రాకపోతే మన చేతిలో తెచ్చి పెట్టారనుకోండి, వాయించమంటే ఏం వాయిస్తాం? కర్ణ కఠోరమైన సంగీతాన్ని మనం వాయిస్తాం. కారణం ఏంటంటే మనం ట్రైన్డ్ కానప్పుడు, ఆ వాయిద్యాన్ని ఎలా వాయించాలో మనకు రానప్పుడు దాన్ని సరిగ్గా మనం వాయించలేం. ఒక క్రికెట్ బ్యాట్ తీసుకొచ్చి ఎప్పుడు క్రికెట్ ఆడని ఒక వ్యక్తి చేతిలో పెట్టారనుకోండి, షాట్స్ ఎలా ఉంటాయి? అసలు బాల్ వచ్చి బ్యాట్కి తగులుతుందో లేదో కూడా చెప్పలేం. ఇప్పుడు నాలాంటి వాళ్ళు తీసుకెళ్ళి పెట్టారనుకోండి, అది బాల్ ఒకవైపు వస్తుంటే నేను ఇంకేదో చేయాలనే ప్రయత్నం చేస్తానేమో. అది చూసేవారికి ఈ ఆట చూడడం అవసరమా అనిపిస్తుంది. కానీ ఒక ధోని చేతిలోనో, ఒక కోహ్లీ చేతిలోనో, ఒక మంచి క్రికెట్లో బాగా షాట్స్ కొట్టే, సిక్స్లు కొట్టే ఒక వ్యక్తి చేతిలో, ఒక క్రికెటర్ చేతిలో ఉంటే ఆ బ్యాట్ చాలా బాగా పనిచేస్తుంది. ఒక వడిసెలు మన చేతిలో ఉంటే గొల్లియాతను కొట్టేవాళ్ళమో లేదో తెలియదు, కానీ దావీదు అప్పటికే స్లింగ్తో చాలా బాగా ట్రైన్ అయి ఉన్నాడు. అప్పటికే వడిసెలను బాగా వాడున్నాడు. చక్కని నైపుణ్యతను, స్కిల్ను సంపాదించుకున్నాడు. గొల్లియాతు ఎదుట నిలబడినప్పుడు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు ఎంతటి వాడని ఒక పౌరుషంతో, రోషంతో, నా దగ్గర ఉన్నది చిన్నదే కావచ్చు, కానీ దేవుడు నాకు ఇచ్చిన నైపుణ్యతను, ధైర్యాన్ని బట్టి ఈ వస్తువును నేను వాడతాను, శత్రువును మట్టి కరిపిస్తానని దేవుని పక్షంగా నిలబడ్డాడు. సో ఏ వ్యక్తి చేతిలో ఏ వస్తువు ఉంటుందో ఆ వ్యక్తి యొక్క నైపుణ్యత, వ్యక్తి యొక్క సామర్థ్యము, తనకున్న బలాన్ని బట్టి తన చేతిలో ఉన్నది క్షేమంగా ఉంటుందా లేదా, సమర్థవంతంగా వాడబడుతుందా లేదా అనేది ఆధారపడి ఉంటుంది. దేవుడు ఇక్కడ ఆయన దక్షిణ హస్తాన్ని గూర్చి 3 సార్లు ఇక్కడ ప్రస్తావించడం మనం చూస్తున్నాం. దేవుని దక్షిణ హస్తం ఏం చేస్తుంది? గాడ్స్ మైటీ హ్యాండ్, దేవుని యొక్క బలమైన హస్తము, ప్రభావము కలిగిన హస్తము ఏం చేస్తుంది అని ఆలోచన చేస్తే, యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. కొన్నిసార్లు చూడండి, గవర్నమెంట్ వారు సాహస కార్యాలు చేసి, గొప్ప కార్యాలు చేసిన వారిని పిలిచి వారికి అవార్డ్స్, రివార్డ్స్ ఇస్తూ ఉంటారు, వారిని సత్కరిస్తూ ఉంటారు, వారికి మెడల్స్ ఇస్తూ ఉంటారు, కొన్నిసార్లు భూములు ఇస్తూ ఉంటారు. వారిని ఏదో ఒక విధంగా మీరు ఇంత మంచి సాహస కార్యాన్ని చేశారు, ప్రమాదంలో ఉన్న వారిని ఎవరినో కాపాడారు, లేకపోతే నీళ్లలో మునిగిపోతున్న వారిని రక్షించారు, లేకపోతే ఒక ప్రాంతానికి, ఒక స్కూల్కు నిప్పంటిస్తే దాన్ని వెళ్ళి ఆర్పారని కొన్నిసార్లు సాహసోపేతమైన కార్యాలు చేసిన వారిని ప్రభుత్వం సత్కరిస్తూ ఉంటుంది, సన్మానిస్తూ ఉంటుంది. దేవుని దక్షిణ హస్తం ఎలాంటి హస్తం అంటే సాహస కార్యాలు చేసే హస్తం. ఇంకొక మాట కూడా ఉంది 16వ వచనంలో, యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను. యెహోవా దక్షిణ హస్తము, మళ్ళీ అదే మాట రాస్తూ ఉన్నాడు కీర్తనాకారుడు, సాహస కార్యములను చేయును. ఈ రాత్రికాల సమయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుని దక్షిణ హస్తము సాహస కార్యములు చేసే హస్తం అయితే, ఆ దక్షిణ హస్తంలో నీవు నేను ఉన్నామంట. హల్లెలూయా. నీవు నేను దేవుని దక్షిణ హస్తములో ఉన్నాము. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 16వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. చూడండి,
ఐజాయా చాప్టర్ 49 వర్స్ 16. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 16వ వచనం. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. యు నో దట్ గాడ్ హ్యాస్ టాటూడ్ us ఆన్ ద పామ్ ఆఫ్ హిస్ హ్యాండ్స్. ఈ రోజుల్లో టాటూస్ చాలా పాపులర్ అయిపోయాయి కదండి. ఎక్కడ చూసినా టాటూస్. బుల్లితెర యాక్టర్లు, తర్వాత సినిమా యాక్టర్ల సంగతి నాకు తెలియదు, కానీ చాలామంది ఈ రోజుల్లో వారి చేతులకి టాటూస్ వేయించుకుంటూ ఉన్నారు, పచ్చబొట్లు పొడిపించుకుంటూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో ఒక వీడియో చూశాను. యాంబర్ లూక్ అనే ఆస్ట్రేలియాకు చెందిన ఈ యవనస్తురాలు, ఈ సుందరి 600 టాటూలు వేయించుకుందంట ఆమె దేహం మీద. 600 టాటూస్ ఆన్ హర్ బాడీ. ఆమె ఎయిమ్ ఏంటంటే ఇంకా శరీరం మీద ఇంత స్థలం కూడా లేకుండా మొత్తం వేయించేసుకోవాలనుకుంటుందంట. మొత్తం టాటూస్ వేయించేసుకోవాలని. ప్రస్తుతానికి ఆమెకు 25 సంవత్సరాల వయసు. ఆమెకు ఒక ఆశ వచ్చిందంట ఒకరోజు. అదేంటంటే ఒంటి మీదే కాదు, కళ్ళల్లో కూడా టాటూస్ వేయించుకోవాలని. అంటే కొన్నిసార్లు కొంతమంది పిచ్చికి తారాస్థాయికి వెళ్ళిపోతుంది అంటారు చూడండి, అలా అనమాట. సో కళ్ళలో కూడా టాటూస్ వేయించాలనుకొని ఆమె వెళ్ళి అడిగిందంట, నా కళ్ళలో ఉన్న ఆ కనుగుడ్లు ఉంటాయి కదండి, ఐబాల్స్ అంటారు వాటిని, అవి నాకు తెల్ల రంగులో ఉన్నాయి, అందరికీ తెలిపే ఉంటాయి. సో ఆ కనుగుడ్లని బ్లూ కలర్ చేసుకోవాలనుకుంటున్నానని అడిగిందంట. అడిగితే వాళ్ళు అన్నారంట, కళ్ళలో కూడా టాటూస్ వేయించుకోవచ్చని. ఒక ఇంజెక్షన్లో ఒక బ్లూ కలర్ లిక్విడ్ తీసుకొని ఆమె 2 కళ్ళల్లో ఇంజెక్షన్ వేశారంట. ఇంజెక్షన్ వేసిన తర్వాత దురదృష్టవశాత్తు 3 వారాలు ఆమె గుడ్డిద అయిపోయిందంటండి. షీ లాస్ట్ హర్ ఐసైట్ ఫర్ 3 లాంగ్ వీక్స్. 3 వారాలు గుడ్డిద అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ డాక్టర్స్ మెడికల్ ప్రొసీజర్ ఆమెకు మళ్ళీ సర్జరీ చేసి ఆమె ఐసైట్ను మళ్ళీ రికవర్ చేశారు. అయితే ఇప్పటికీ ఆమె ఏమంటదంటే, ఇప్పటికీ పొడిపించుకున్న పచ్చబొట్లు నాకు సరిపోవడం లేదు, 600 పొడిపించుకున్నాను, ఐ వాంట్ మోర్. ఇప్పుడు పచ్చబొట్లు మనకు తెలుసు, స్నానం చేయగానే పోతాయండి. ఒకసారి టాటూ వేయించుకున్న తర్వాత నాకు నచ్చలేదు ఈ డిజైన్, నాకు మంచిగా అనిపించట్లేదు. చూడండి, కొంతమంది వాళ్ళు ప్రేమించే వాళ్ళ పేర్లు పచ్చబొట్లు పొడిపించేసుకుంటారు, పెద్ద వీర ప్రేమికులను చూపించుకోవడానికి. సడన్గా ఆ లవరో, ఆ అమ్మాయో అబ్బాయో హ్యాండ్ ఇచ్చారనుకోండి, ఇప్పుడు ఆ పచ్చబొట్లు తుడిచేసుకోవాలంటే కుదురుతుందా? కొంతమంది పాతకాలంలో పచ్చబొట్లు పొడిపించుకునే వాళ్ళు ఏదో రాయించుకొని మళ్ళీ దాని మీద గీత కొట్టేసేవారు అనమాట. మనం బుక్లో, నోట్బుక్లో ఏమైనా రాసుకొని మళ్ళీ దాన్ని క్రాస్ చేసేస్తాం కదా, అలాగా. కానీ పచ్చబొట్లకు ఉన్న ఒక ఇదేంటంటే, ఒక లక్షణం, ఒక్కసారి పొడిపించుకుంటే ఇంకా మళ్ళీ వాటిని ఎరేజ్ చేయడానికి అవకాశం లేదు. దే ఆర్ దేర్ ఫర్ ఎవర్. కానీ దేవుడు మనల్ని ఆయన ఒక పచ్చబొట్టు లాగా, ఒక ఇన్స్క్రిప్షన్ లాగా దేవుడు మనల్ని తన అరచేతిలో చెక్కుకున్నాడు. కొంతమంది కాలు మీద వేయించుకుంటారు పచ్చబొట్లు. ఇప్పుడు నేను మీకు చూపించిన ఆవిడైతే మొత్తం దేహం అంతా, తల నుండి కింద వరకు ఆల్ ఓవర్ హర్ బాడీ, ఇంకా ఎక్కడ కూడా విడిచిపెట్టకుండా వేయించేసుకుంది టాటూస్. కానీ దేవుడు నిన్ను నన్ను ఎక్కడ చెక్కుకున్నాడంటే ఆయన అరచేతిలో చెక్కుకున్నాడు. దేవుడు అరచేతిలో ఎందుకు చెక్కుకున్నాడు అని ఆలోచన చేస్తే, హీ వాంట్స్ టు రిమెంబర్ అస్ ఆల్వేస్. ఎప్పుడు మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాడు. దావీదు భక్తుడు కీర్తనల్లో ఆయన అనుభవంలో ఒక ప్రార్థన, ఒక ఆర్తనాదం దేవుని సన్నిధిలో చేస్తాడు. అదేంటంటే, నా దేవా నా దేవా, నన్నేల నీవు విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్త ధ్వని వినక నీవేళ దూరముగా ఉన్నావు. లార్డ్, వై హ్యావ్ యూ అబాండన్డ్ మీ? కొన్నిసార్లు కష్టాలు మన మీదకి వచ్చినప్పుడు, అన్ఎక్స్పెక్టెడ్ ట్రబుల్స్ మనం ఎదుర్కొంటూ ఉన్నప్పుడు ఒక అనుమానం వస్తుంది. అదేంటంటే, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడా? దేవుడు నన్ను మర్చిపోయాడా? దేవుడు నిజంగా నాతో ఉంటే నాకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇఫ్ గాడ్ ఇస్ దేర్, వై డిడ్ హీ అలౌ సచ్ అ ట్రబుల్ ఇన్ మై లైఫ్? దేవుడు నిజంగా ఉండుంటే నా జీవితంలో ఇంత కష్టాన్ని ఎందుకు అనుమతించాడు? బహుశా దేవుడు నన్ను మర్చిపోయాడేమో, బహుశా దేవుడు నన్ను ప్రక్కన పెట్టేశాడేమో, బహుశా దేవుడు నా వైపు నుండి తన కన్నులను తిప్పేసుకున్నాడేమో అనే ఫీలింగ్ మనకు రావచ్చు. కానీ ద గుడ్ న్యూస్ ఇస్, మనకొచ్చే ఫీలింగ్స్ని బట్టి దేవుని ప్రవర్తన మన పట్ల మారదు. మనకు కొన్నిసార్లు అనిపించచ్చు ఏమనంటే, దేవుడికి నా మీద ప్రేమ తగ్గిపోయిందేమో అని, దేవుడు నన్ను మర్చిపోయాడేమో అని. దేవుడు మర్చిపోవడానికి ఆయనకి మెమరీ లాస్ లేదుగా. దేవుడు మనల్ని మర్చిపోవడానికి, ఆయన ఇంకెవరితోనో బిజీ అవ్వడానికి, ఆయన అందరినీ ఒకేసారి చూసుకోలేని దేవుడు కాదు. కొన్నిసార్లు చూడండి, ఇంట్లో పిల్లలు పుడుతూ ఉన్నప్పుడు కొన్నిసార్లు తల్లిదండ్రులు పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ మీదకి అటెన్షన్ వెళ్ళిపోతూ ఉంటుంది.
పిల్లలు చిన్న వాళ్ళు ఎవరైతే పుడతారో వాళ్ళకి ఎక్కువ ప్రేమ చూపిస్తూ ఉంటారు. పెద్దవాళ్ళని పోన్లే కొంచెం పెరుగుతున్నారు కదా, వాళ్ళని పెద్దగా పట్టించుకొని అవసరం లేదని. మా పెద్దమ్మాయి అప్పుడప్పుడు అంటది, నేను ప్రశస్తలా పుట్టుంటే బాగుండేదంటది. నువ్వు ప్రశస్తలా ఎందుకు పుట్టాలనుకుంటున్నావు అమ్మా అంటే, ప్రశస్తాన్ని నువ్వు ఎక్కువ పట్టించుకుంటున్నావు, ప్రశస్తాన్ని ఎక్కువ మరి అల్లరి ముద్దుగా చూసుకుంటున్నావు, అల్లరి చేసినా కొట్టట్లేదు, కానీ నన్ను మాత్రం చాలా క్రమశిక్షణ చేస్తున్నారు. నేను స్కూల్కి వెళ్ళాలి, చెల్లి స్కూల్కి వెళ్ళట్లేదు, అందుకని నేను చెల్లిలా పుడితే బాగుండేదని. అప్పుడు చెప్పారు, చెల్లి కూడా కొంతకాలం అయ్యాక స్కూల్కి అందరూ వెళ్ళిపోయేదే, స్కూల్కి తన్నులు అందరికీ తగిలేదే, క్రమశిక్షణ అందరికీ ఉండేదే, నువ్వేమి బాధపడకమ్మా, కొంతకాలం అయ్యాక వాళ్ళు కూడా నీ లైన్లోకి వచ్చేస్తారు. కొన్నిసార్లు మనకు అలాంటి భావన కలుగుతుంది, ఏమనంటే దేవుడు నన్ను మర్చిపోయాడేమో, ఇంకెవరో దేవుని అటెన్షన్ తీసేసుకుంటున్నారేమో, ఇంకెవరికో దేవుడు ఎక్కువ ప్రేమ చూపించేస్తున్నారేమో, ఇంకెవరినో దేవుడు బాగా జ్ఞాపకం చేసుకొని నన్ను మర్చిపోతున్నారేమో అని మనకి కొన్నిసార్లు ఆ భావన రావచ్చు. కష్టాలు వచ్చినప్పుడు, కన్నీళ్ళు ఆగకుండా కారుతూ ఉన్నప్పుడు దేవుడు అందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు, బట్ వాట్ అబౌట్ మీ? దేవుడు నన్నెందుకు విడిచిపెట్టేశాడు, నన్నెందుకు మర్చిపోయాడు అని మనకు ఒక ఫీలింగ్ రావచ్చు. కానీ మన ఫీలింగ్స్ని బట్టి దేవుని వైఖరి, దేవుని ప్రేమ, దేవుని ప్రవర్తన మన పట్ల ఎప్పుడూ మారదు. హిజ్ లవ్ ఇస్ అన్చేంజింగ్. దేవుని ప్రేమ మన పట్ల మారనిది, మార్పు చెందనిది. అందుకే దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఐ హ్యావ్ లవ్డ్ యూ విత్ అన్ ఎవర్ లాస్టింగ్ లవ్. పుట్టినప్పుడు దేవునికి మనం అంటే ఎంత ప్రేమో, రక్షణ పొందినప్పుడు మనం అంటే దేవునికి ఎంత ప్రేమో, పాపంలో పడిపోయినప్పుడు కూడా అంతే ప్రేమ, శోధనలో పడిపోయినప్పుడు కూడా అంతే ప్రేమ. ఆయనను కొన్నిసార్లు మనం అవమానపరుస్తూ ఉంటాం, కొన్నిసార్లు బాధిస్తూ ఉంటాం, మన ప్రవర్తన ద్వారా దేవుని నొప్పిస్తూ ఉంటాం, కొన్నిసార్లు డిసప్పాయింట్ చేస్తూ ఉంటాం. అయినా దేవుని ప్రేమ మాత్రం మన పట్ల మారదు. కారణం ఏంటంటే, ఎలా అయితే టాటూస్ ఒకసారి బాడీలో పొడిపించుకున్న తర్వాత అవి తీసివేయలేమో, తొలగించలేమో, దేవుడు కూడా గాడ్ హ్యాస్ ఇన్స్క్రైబ్డ్ us on the palms of his hands. దేవుడు మనల్ని తన అరచేతుల్లో చెక్కుకున్నాడు. ఆ తర్వాత మాట ఇంకా ప్రోత్సాహకరంగా ఉంటుంది, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. యోర్ వాల్స్ ఆర్ ఆల్వేస్ బిఫోర్ మీ. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి అంటే అర్థం ఏంటంటే, ఎప్పుడు మనల్ని ఆయన కన్నుల ఎదుటే దేవుడు ఉంచుకున్నాడంట, మనల్ని ఎప్పుడు తన కన్నుల ఎదుటే ఉంచుకున్నాడు. సో దేవుని దక్షిణ హస్తము సాహస కార్యములు చేసేది అని మనం ధ్యానం చేసాం. అటువంటి సాహస కార్యములు జరిగించే దేవుని దక్షిణ హస్తంలో నీవు నేను చెక్కబడ్డాము అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. గనుక సాహస కార్యాలు ఏమన్నా కావాలంటే మనం ఏం చేయాలి? దేవుణ్ణి అడిగి పొందుకోవడం. బికాజ్ వీఆర్ ఆల్రెడీ ఇన్ హిస్ హ్యాండ్స్. మనం ఆయన చేతిలోనే ఉన్నాం, అంటే ఆయనకు చాలా దగ్గరగా ఉన్నాం, ఆయన కళ్ళ ఎదుటే ఉన్నాం. చాలాసార్లు దేవుని మీద ఆధారపడవలసినంతగా మనం ఆధారపడము. మన శక్తితో, మన జ్ఞానంతో, మన బలంతో, మన ప్రయత్నాలు ఏదో ఒకటి మనం చేయాలని ప్రయత్నిస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఆ ప్రయత్నాలు విఫలం అవుతూ ఉన్నప్పుడు అలసిపోతూ ఉంటాము, కృంగిపోతుంటాము, నిరాశ వచ్చేస్తూ ఉంటుంది, నీరసించిపోతూ ఉంటాం. నెహెమ్యా భక్తుడు కూడా యెరూషలేము యొక్క ప్రాకారాలను కడుతున్న సందర్భంలో నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనంలో దేవుని హస్తాన్ని గురించి జ్ఞాపకం చేసుకున్నాడు. చూడండి, నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనంలో దేవుని యొక్క హస్తము తనకు తోడుగా ఉండాలని, దేవుని యొక్క హస్తము తనకు తోడుగా ఉండడం వలన ఏం జరిగిందో అక్కడ మాట్లాడాడు. అందుకు నేను, ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయును గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము. యెరూషలేమునందు మీకు భాగ్యమైనను స్వతంత్రమైనను జ్ఞాపక సూచన అయినను లేదని ప్రత్యుత్తరము ఇచ్చితిమి. 18వ వచనం, ఇదియుగాక నాకు సహాయము చేయు దేవుని కరుణా హస్తమును గూర్చియు రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పి తిని. నెహెమ్యాకి ఎవరు సహాయం చేశారంట? మాకు సహాయము చేయు దేవుని కరుణా హస్తము. పారసీకపు రాజు అయిన అర్తహషస్త, పర్షియన్ కింగ్ దగ్గర నెహెమ్యా గిన్నెందించి వాడిగా ఉన్నాడు. ఒక మంచి పొజిషన్లో, ఒక మంచి స్థాయిలో నెహెమ్యా ఉన్నాడు. కానీ యెరూషలేము యొక్క ప్రాకారాలు కూలిపోయాయి అని తెలుసుకున్నప్పుడు నెహెమ్యాకి ఒక ఆసక్తి వచ్చింది. అదేంటంటే, నా ఇల్లు బాగుంటే నాకు సరిపోదు, నా పిల్లలు బాగుంటే సరిపోదు, దేవుని పట్టణం కూడా
పాడుపడిన స్థితిలో ఉంది. దేవుని పట్టణాన్ని గురించి నాకు ఆసక్తి ఉంది. ఐఎమ్ కన్సర్న్డ్ అబౌట్ గాడ్ సిటీ. దేవుని పట్టణంగా పిలువబడుతున్న యెరూషలేము యొక్క ప్రాకారాలు కూలిపోయాయి కనుక ఆ ప్రాకారాలు తిరిగి కట్టడానికి వెళ్ళాలి అని ఆలోచన వచ్చిన తర్వాత నెహెమ్యా చెప్పిన మాట ఏంటంటే, మాకు దేవుని కరుణా హస్తం యొక్క సహాయము ఉంది. మనందరికీ తెలుసు, నెహెమ్యా గ్రంథం అంతా మనం చదివితే నెహెమ్యా రాజును పర్మిషన్ అడుగుతాడు, రాజు పంపిస్తాడు. దేవుని ప్రజలందరినీ కలిపి అందరూ కలిసి యెరూషలేము పట్టణం యొక్క ప్రాకారాలను కట్టినట్లుగా దేవుని గ్రంథంలో మనము చూస్తాం. దేవుని ప్రాకారాలను నెహెమ్యా కట్టాడు. దేవుని పని పట్ల నెహెమ్యాకు శ్రద్ధ ఉంది. దేవుడు నెహెమ్యా జీవితాన్ని ఆశీర్వదించాడు. కొన్నిసార్లు దేవుడు మనల్ని కొన్ని స్థానాల్లో ఎందుకు పెడతాడంటే, మనం ఏదో సుఖపడి, మనం ఏదో ఆనందపడి, మనం ఏదో ఆస్తిపాస్తులు సమకూర్చుకొని, నేను నా బిడ్డలు బాగుంటే చాలు, మేము చక్కగా ఆహారం తింటే చాలు, 3 పూట్ల మేము సంతోషంగా ఉంటే చాలు అని మన వరకు మనం ఆలోచించుకోవాలని కాదు, కానీ 10 మందికి దీవెనకరంగా ఉండాలని దేవుడు కొన్నిసార్లు కొన్ని పొజిషన్స్లో మనల్ని పెడతాడు. ఒకవేళ అది గవర్నమెంట్లో ఒక పొజిషన్లో పెట్టినా, ఒక ఆఫీస్లో ఒక పొజిషన్లో పెట్టినా, ఒక డిపార్ట్మెంట్లో దేవుడు ఒక పొజిషన్లో పెట్టినా, ఆర్థికంగా ఒక మంచి స్టెబిలిటీ దేవుడు మీకు ఇచ్చినా, గాడ్ హ్యాస్ అన్ ఎక్స్పెక్టేషన్. దేవుడు మనల్ని ఆశీర్వదించేది ఇతరులకు మనం ఆశీర్వాదకరంగా ఉండుటకే. గాడ్ బ్లెస్సెస్ అస్ సో దట్ వీ క్యాన్ బీ అ బ్లెస్సింగ్. గొప్ప ప్రార్థన ఏంటంటే అంట, దేవా నన్ను ఆశీర్వదించు అనేది గొప్ప ప్రార్థన కాదంట. చాలాసార్లు మన ప్రేయర్లో ఖచ్చితంగా మనం చేసే ప్రార్థన ఏంటంటే, లార్డ్ బ్లెస్ మీ, లార్డ్ బ్లెస్ మై ఫ్యామిలీ. దేవా నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు. అది ఆర్డినరీ ప్రేయర్. అది ఎలాగంటే ఫస్ట్ క్లాస్ అన్నమాట, 60%. కానీ బెస్ట్ ప్రేయర్ ఏంటంటే, దేవుడు మెచ్చే ప్రార్థన ఏంటంటే, శ్రేష్టమైన ప్రార్థన ఏంటంటే, నన్ను దీవించు, అనేక మందికి దీవెనకరంగా నేను ఉండునట్లు. లార్డ్ బ్లెస్ మీ సో దట్ ఐ కెన్ బీ అ బ్లెస్సింగ్. ఇతరులకు నేను దీవెనకరంగా ఉండునట్లు నన్ను దీవించు అనే ప్రార్థన మనం చేసుకుంటే దేవుడు నిశ్చయంగా మన ప్రార్థనకు జవాబు ఇస్తాడు. కొంతమంది ఆ ప్రార్థన చేస్తారు, దేవుడు నిజంగానే దీవించాక వాళ్ళు ఏం ప్రేయర్ చేసుకున్నారో మర్చిపోతారు. నన్ను ఆశీర్వదిస్తే నేను ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటాను దేవా అంటారు. దేవుడు అనుకుంటారు, అబ్బో నిజంగానే ఇతరులకు బ్లెస్సింగ్గా ఉంటారేమో అని దేవుడు ఒక మంచి పొజిషన్కి ఎలివేట్ చేస్తారు. చేసిన తర్వాత దేవుడిని మర్చిపోతారు, దేవుని ప్రజలను మర్చిపోతారు, ఇతరులకు సహాయం చేయాలని మర్చిపోతారు. నా లైఫ్ బాగుంటే చాలు, నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం బాగుంటే చాలు, మా వాళ్ళు బాగుంటే చాలని స్వార్థంతో బ్రతుకుతూ ఉంటారు. నెహెమ్యా చాలా కంఫర్టబుల్గా ఉన్నాడు, చాలా సౌకర్యవంతమైన జీవితాన్ని కలిగి ఉన్నాడు, చాలా సెక్యూర్ లైఫ్. రాజుకు గిన్నె అందించే వ్యక్తి అంటే అతనికి ఒక మంచి ఇల్లు ఉండుంటుంది, అతనికి మంచి ఫెసిలిటీస్ ఉండుంటాయి, మంచి జీతం వస్తూ ఉండుంటుంది, జాబ్ సెక్యూరిటీ ఉంది, అన్నీ బాగున్నాయి నెహెమ్యాకు. కానీ నెహెమ్యా కన్సర్న్ ఏంటంటే, నెహెమ్యాకు ఏమి జ్ఞాపకం వస్తుందంటే, నేను బాగుంటే సరిపోదు, దేవుని పట్టణము కూడా బాగుండాలి. ఐ వాంట్ టు రీబిల్డ్ ద వాల్స్ ఆఫ్ జెరూసలేం. యెరూషలేము యొక్క పట్టణ ప్రాకారాలు తిరిగి కట్టాలి, శిథిలావస్థలో ఉంది అని కట్టుటకు పూనుకున్న తరుణంలో నెహెమ్యా చెప్తున్న మాట ఏంటంటే, మాకు సహాయముగా దేవుని కరుణా హస్తము ఉంది. ఈ రాత్రికాల సమయంలో కూడా మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, మనకి ఎవ్వరి సపోర్ట్ లేకపోయినా దేవుని కరుణా హస్తము, సాహస కార్యములు చేసే ఆయన హస్తము మనకు తోడుగా ఉంది. హల్లెలూయా. ఒకవేళ నిరాశ పడుతున్నావా, బాధపడుతున్నారా, దిగులు పడుతున్నారా, నాకెవరు సహాయం చేసేవారు లేరండి, నా పట్ల రికమెండ్ చేసేవారు ఎవరూ లేరు, నన్ను గైడ్ చేసేవారు ఎవరూ లేరు, నాకు మారల్ సపోర్ట్ ఇచ్చేవారు ఎవరూ లేరు, నాకు సలహాలు ఇచ్చేవారు ఎవరూ లేరని ఒకవేళ బాధపడుతున్నట్లయితే దేవుని హస్తంలో నీవు ఉన్నావని గుర్తుపెట్టుకో. ప్లీజ్ బీ రిమైండెడ్ దట్ యు ఆర్ ఎన్గ్రేవ్డ్ ఆన్ ద పామ్స్ ఆఫ్ గాడ్స్ హ్యాండ్స్. దేవుని చేతిలో నీవు నేను చెక్కబడున్నాం, దేవుని ఎదుటే మనము ఉన్నాము. దేవుడు చేతిలో పెన్నుతోనో ఇంకుతోనో రాసుకోలే. అంతకుముందు చూడండి, మనం ఇంక్ పెన్స్తో రాసేవారు. ఇంక్ పెన్ ఒకవేళ చేతి మీద రాస్తే జస్ట్ అట్లా ట్యాప్ కింద పెట్టగానే చాలా ఇంక్ అంతా మొత్తం ఎరేజ్ అయిపోయేది. బాల్ పాయింట్ పెన్స్తో రాసామనుకోండి, కొంచెం కష్టంగా సోప్తో అలా వాష్ చేస్తే పోతుంది. దేవుడు ఒక పెన్తోనో లేకపోతే ఇంక్ పెన్తోనో రాసుకోలేదంట. దేవుడు మనల్ని అరచేతుల్లో చెక్కుకున్నాడంటే ఇంకా అక్కడి నుంచి మనల్ని బయటకి ఎవ్వరూ తీసివేయలేరు. మనము దేవుని వారం, వి బిలాంగ్ టు హిమ్. హల్లెలూయా. ఒకసారి ఈ మాట చెప్తారా నా వెనకాల, నేను దేవునికి చెందిన వ్యక్తిని అని చెప్పండి. హల్లెలూయా.
వి బిలాంగ్ టు క్రైస్ట్. మనం దేవునికి చెందిన వారము, మనము దేవుని చేతిలో ఉన్నాము. దేవుని సాహస కార్యములు చేసే దక్షిణ హస్తము మనకు తోడుగా ఉంది, మన పక్షంగా ఉంది. కనుక నెహెమ్యా వలె దేవుడు నాకు సహాయం, ఆయన దక్షిణ హస్తము నాకు తోడుగా ఉంది అనే ధైర్యంతో మనం విశ్వాసంతో ముందుకు వెళ్ళి అన్ని విషయాల్లో సఫలత పొందుకోవడానికి దేవుడు తన సహాయమును మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. లేచి నిలబడండి, దేవుని స్తుతించి ఆరాధించుకుందాం. గొప్ప దేవుడవని, శక్తి సంపన్నుడని, గళమెత్తి నిన్ను నేను గానమాడేదానే పాటను పాడి దేవుని స్తుతిద్దాం. చేతులు మందిరానికి తీసుకొచ్చిన వాళ్ళందరం చప్పట్లు కొడదామండి గట్టిగా. శక్తులను ముంచినవని, సర్వోన్నతుడవని, సర్వ సంపన్నుడని సాక్ష్య గీతమునే పాడెదం. సర్వోన్నతుడవని, సర్వ సంపన్నుడని సాక్ష్య గీతమునే పాడెదం.
కీర్తిని నేను కొనియాడెదను. హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా, హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా, హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా, హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా. హల్లెలూయా. అందరం కళ్ళు మూసుకొని రెండు చేతుల ఆకాశం వైపెత్తి స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగములు కలుగును దేవా. పరలోకంలో దేవదూతలు దేవుని నిత్యము స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాయి. ఈ రాత్రికాల సమయంలో దేవుడు కోరుకుంటుంది మన ఆరాధన. ఆర్ హార్ట్ ఫెల్ట్ వర్షిప్, హృదయపు లోతుల్లో నుండి వచ్చే స్తుతి ఆరాధన. కళ్ళు మూసుకొని ఒక్కసారి మన స్థితిగతులన్నీ మర్చిపోయి సింహాసనాసీనుడైన యేసయ్య మన ఎదుటున్నాడని గుర్తుపెట్టుకొని ఆయనను మాత్రమే చూస్తూ నిదానించి ఆయనను తేరి చూస్తూ నిజమే ఆయన వెలుగును, ఆయన ప్రభావమును, ఆయన మహిమను మనం చూడలేము. our eyes cannot behold God. మనం చూడలేనంత శ్రేష్టమైన వాడు, అంత పవిత్రుడు, అంత తేజస్సు ప్రభావము కలిగిన వాడు. కానీ రాత్రికాల సమయంలో అడుగుదాం, ప్రభా నిన్ను చూచే కన్నులు నాకు ఇవ్వయ్యా, నిన్ను సమీపించే కృప నాకు ఇవ్వయ్యా. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగములు కలుగును దేవా. దూతలతో కలిసి పరిశుద్ధులతో కలిసి నిన్ను ఆరాధిస్తానయ్యా. హృదయపూర్వకంగా నీకు స్తుతులు చెల్లిస్తా తండ్రి. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగడబడుతున్న దేవానికి స్తోత్రాలు. పరిశుద్ధుడానికి వందనాలు, పరిపూర్ణుడానికి స్తోత్రం. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగములు కలుగును దేవా. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగములు కలుగును దేవా. పరమందు
పొందుకో అయ్యా. మా స్తోత్రార్పణ స్వీకరించు యేసయ్యా. స్వరమికి దేవుని ఆరాధిద్దాం. స్తుతియు మహిమ ఘనత నీకే, యుగ యుగములు కలుగును దేవా. Yes Lord, we praise you. స్తుతియు మహిమ ఘనత నీకే, స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా నీకు స్తోత్రాలయ్యా. మహోన్నతుడా, మహిమాన్వితుడా నీకు వందనాలు. నిన్ను సమీపించడానికి మాలో ఏ ఒక్కరం తగిన వారం కాం ప్రభా. అంత గొప్ప దేవుడవయ్యా. పరిశుద్ధతలో నీవు మహనీయుడో ప్రభ, నీకు స్తోత్రాలు. నీ వంటి వారు లేరు తండ్రి, నీలా క్షమించేవారు లేరు, నీ వంటి పరిశుద్ధత కలిగిన వారు లేరు, నీ వంటి పరిపూర్ణులు లేరు ప్రభా. నీకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో మహోన్నతమైన నీ నామాన్ని స్తుతిస్తున్నాం ప్రభా. మా రక్షకుడుగా, మా దేవుడుగా నీవు మాకు దొరికినందుకు స్తోత్రాలు. యేసయ్య, మా కొరకు నీ ప్రాణాన్ని అర్పించినందుకు స్తోత్రాలు. నీ ప్రాణాన్ని మా కొరకు ఇచ్చివేసిన దేవుడో ప్రభా. నీ కుమారునితో పాటు మాకు కావలసినవన్నీ కూడా నీవు అనుగ్రహించేవాడో కనుక స్తోత్రాలు. మాకేం కావాలో ఎరిగిన పరలోకపు తండ్రి ప్రభా, నీకు స్తోత్రాలు. శ్రేష్టమైన ఈవులను అనుగ్రహించే వాడవయ్యా. మమ్మల్ని అందరినీ ప్రాణప్రదంగా ప్రేమిస్తున్న గొప్ప దేవుడో ప్రభా, నీకు స్తోత్రాలు. నీ అరచేతుల్లో మమ్మల్ని చెక్కుకున్నావు ప్రభా, నీకు స్తోత్రాలు. మాలో ఉన్న లోటుపాట్లు, మాలో ఉన్న బలహీనతలు, మా ఫెయిలింగ్స్, మా వీక్నెసెస్ అన్నీ నీకు తెలిసినప్పటికీ ప్రభా, చూడుము నా అరచేతుల్లో నిన్ను చెక్కుకున్నానని మాట్లాడుతున్నావయ్యా, నీకు స్తోత్రాలు. మమ్మల్ని నిత్యము నీ ఎదుట ఉంచుకున్న దేవుడో కనుక నీకు స్తోత్రాలయ్యా. మేము నీ చేత ప్రేమించబడుతున్నామని, నీవు నిత్యము మా ఎడల మా పట్ల తలంపులు కలిగి మా గురించి ఆలోచన చేస్తున్నావని మేము గుర్తు పెట్టుకొని ప్రభా, ఈ లోకంలో నిశ్చింతగా ధైర్యంగా బ్రతకడానికి సహాయం చేయండి ప్రభా. నీవు దగ్గరగా ఉన్నప్పటికీ నీవెంత సమీపంగా ఉన్నావో తెలియక ఎవరు తమ జీవితంలో కష్టాలలో, కన్నీటిలో విసిగి వేసారిపోయి నలిగిపోతున్నారు ప్రభా.
వారు నీకు దగ్గరగా వచ్చి తమ భారాలు, తమ చింతలు, తమ భయాలు, తమ ఆందోళనలు, తమ సమస్యలు నీ చేతిలో పెట్టి గొప్ప విడుదలను, పరిష్కారాన్ని పొందుకోవడానికి సహాయం చేయండి. రాత్రికాల సమయంలో మీ దాసుని ద్వారా బలమైన సందేశమును నీ సిలువ నుండి మీరే మాకు వినిపింప చేయమని వేడుకుంటున్నాం ప్రభా. నీ ప్రత్యక్షత మాకు ఇవ్వండి అయ్యా. నీ ముఖ దర్శనం మేము చేసుకోవడానికి సహాయం చేయ ప్రభా. బలమైన రీతిలో మా అందరితో సూటిగా తేటగా మాట్లాడండి తండ్రి. ఎంతమంది లైవ్లో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో వారందరినీ కూడా నీ వాక్యములో స్థిరపరచండి, బలపరచండి, ఆశీర్వదించండి. ఘనత, మహిమ, ప్రభావము, స్తుతి నీకే చెల్లిస్తూ రక్షకుడైన రారాజైన యేసయ్య నామమున ఈ స్తుతి, ఆరాధన, ప్రార్థన మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.